అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు విఫలం కావటానికి ప్రధానమైన కంటెన్షన్ న్యూక్లియర్ ఇష్యూ. ఎందుకంటే ట్రంప్ డే 1 నుంచి న్యూక్లియర్ ఇరాన్ అమెరికాకు ప్రమాదం, ఇజ్రాయెల్కు ప్రమాదం, అమెరికా మిత్రులైన అరబ్ దేశాలకు ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం అంటూ ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు. అంటే ఇరాన్పై వార్కు కారణం ఏంటి అంటే, ఎందుకంటే ఇరాన్ ఏమీ అమెరికాకు డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసిన ఉదాహరణ లేదు. ఇది నేను చెప్పడం కాదు, జో కెన్ కౌంటర్ టెర్రరిజం హెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆయనే స్పష్టంగా చెప్పాడు ఇరాన్ ఈజ్ నాట్ అన్ ఇమ్మినెంట్ థ్రెట్ అని. అంతేకాదు డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ అమెరికన్ పార్లమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లు కూడా చెప్పారు. సో అందువల్ల ఇరాన్ అమెరికాకు ఇమ్మినెంట్ థ్రెట్ కాదు, కానీ మరి యుద్ధం ఎందుకు చేశారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పుడు అమెరికాలో ప్రజలు ట్రంప్ను అడుగుతున్న ప్రశ్నే అది, మనం ఎందుకు వెళ్ళి అక్కడ వార్ చేయాల్సి వచ్చింది అని. అందుకే ఇరాన్ అమెరికాకు చెప్పింది ఏంటంటే, ఈ సమస్య పరిష్కారానికి చాలా సింపుల్, ట్రంపే చెప్పిన అమెరికా ఫస్ట్ పాలసీ అనుసరిస్తే చాలు, కానీ ట్రంప్ ఇజ్రాయెల్ ఫస్ట్ అనే పాలసీ అనుసరిస్తున్నాడు కనుక ప్రాబ్లం వస్తుంది అని ఓపెన్గానే ఇరాన్ వ్యాఖ్యానం ఇచ్చింది. సో అందువల్ల మీకు ఏది ఎలా మరి ఇరాన్ పైన వార్కు ఒక సపోర్టింగ్ నెరేటివ్ ఉండాలి కనుక ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి వచ్చేసింది. 60% యురేనియం ఎన్రిచ్మెంట్ చేసింది, 90% ఎన్రిచ్మెంట్ చేస్తే అది న్యూక్లియర్ బాంబ్ అయిపోతుంది. ఇలాగే వదిలేస్తే 2-3 వీక్స్లోనే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుంది. ఇది మానవాళికే ప్రమాదం, అమెరికాకు ప్రమాదం, అరబ్ దేశాలకు ప్రమాదం, ఇజ్రాయెల్కి ప్రమాదం అంటూ చెప్పారు. ఇది ఎంతవరకు నిజం అనేది తర్వాత చర్చ. కానీ ఈ కారణాన్ని, ఈ అంశాన్ని ఇప్పుడు చర్చల్లో కూడా ప్రధాన అంశంగా చేర్చారు. చర్చల్లో ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఇరాన్ తన న్యూక్లియర్ యాక్టివిటీని కంప్లీట్గా ఆపివేయాలి. మీరు చూడండి జేడీ వ్యాన్స్ ఏమంటున్నాడు. Precisely what have they rejected here? Can you help us understand it a little bit? Well, I won't go into all the details because I don't want to negotiate in public after we negotiated for 21 hours in private. But the simple fact is that we need to see an affirmative commitment that they will not seek a nuclear weapon, and they will not seek the tools that would enable them to quickly achieve a nuclear weapon. That is the core goal of the President of the United States, and that's what we've tried to achieve through these negotiations. Again, their nuclear program, such as it is, the enrichment facilities that they had before, they've been destroyed. But the simple question is, do we see a fundamental commitment of will for the Iranians not to develop a nuclear weapon, not just now, not just 2 years from now, but for the long term? We haven't seen that yet. We hope that we will. సో ట్రంప్ వార్ నరేటివ్ను డిఫెండ్ చేసే విధంగా జేడీ వ్యాన్స్ సమస్యల్లో ఇరాన్ న్యూక్లియర్ అంబిషన్స్ అనేది చెప్తున్నారు. కానీ ఒక 10 years వెనక్కి వెళ్దాం. 2015లో అమెరికా ప్రెసిడెంట్గా ఒబామా ఉన్న సమయంలో పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ P5 అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే ఈ 5 దేశాలు ఇరాన్తో కలిసి ఒక అగ్రిమెంట్ కుదిరింది. దీన్నే ఇరాన్ న్యూక్లియర్ అకార్డ్ అంటారు, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని కూడా అంటారు, JCPA అని. దీని ప్రకారం ఇరాన్ తన న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలోకి తీసుకొచ్చింది. వాస్తవంగా ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై సంతకం చేసింది. ఇండియా సంతకం చేయలే, ఇప్పటికీ కూడా పాకిస్తాన్ సంతకం చేయలే. కానీ ఇరాన్ ఈజ్ ఎ సిగ్నటరీ టు ఎన్పిటిపై సంతకం చేస్తే ఆ దేశ న్యూక్లియర్ యాక్టివిటీస్ మొత్తం IAEA తనిఖీలు చేస్తూ ఉంటుంది పీరియాడిక్గా. IAEA ఈజ్ నథింగ్ బట్ అమెరికా జేబు సంస్థ. అందువల్ల NPTపై సంతకం చేసి ఒబామా కాలంలో అమెరికాతో డీల్ కుదుర్చుకొని ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రాం మొత్తాన్ని ఇంటర్నేషనల్ స్క్రూటినీలో పెట్టింది. అఫ్కోర్స్ 2003లో అయతుల్లా ఖమేనీ న్యూక్లియర్ వెపన్స్కి వ్యతిరేకంగా ఫత్వా కూడా ఇచ్చారు. నేను అది చెప్పడం లేదు,
ఎందుకంటే ఆ ఫత్వాను మనం ఇంత మేరకు నమ్మచ్చు చెప్పలేం. ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ చేతుల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ప్రమాదకరం, దాంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీ చేతిలోనైనా ఉంటే కాస్త కంట్రోల్ ఉంటుంది, డిక్టటోరియల్ నేషన్ చేతిలో ఉంటే ఆ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. కానీ అమెరికన్ డిప్లిసిటీ ఏంటంటే ఇజ్రాయెల్కు 1967లోనే న్యూక్లియర్ వెపన్ తయారు చేసడానికి అమెరికాయే సహకరించింది. చైనాతో కలిసి పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబుకు కూడా అమెరికా సహకరించింది. మరి పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ప్రమాదం కాదా? వాస్తవంగా ఇరాన్పై ఉన్నదానికన్నా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే పాకిస్తాన్ జిహాదీ శక్తుల పురిటిగడ్డ. తీవ్రవాదుల చేతిలోకి ఈ న్యూక్లియర్ వెపన్స్ వెళ్తే ఏ హఫీజ్ సయీద్ చేతిలోకో, ఏ దావూద్ ఇబ్రహీం చేతిలోకో, ఏ మసూద్ అజర్ చేతిలోకో వెళ్తే వాళ్ళ లాంటి వాడే అసీం మునీర్. అసలు అసీం మునీర్ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ఎంత ప్రమాదకరం. అందువల్ల మొదలు అమెరికన్ డిప్లిసిటీని మనం అర్థం చేసుకోవాలి. ఆ పోనీయండి కారణాలు ఏదైనా ఇరాన్ అమెరికా ఒత్తిడికో ఇంటర్నేషనల్ ఒత్తిడికో తలవంచి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను తనిఖీకి ఒప్పుకొని 10 ఏళ్ల వరకు కూడా ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయలేకపోయింది. సో అమెరికన్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేసే అవకాశమే లేదు అని. కానీ ఇరాన్ పైన ఈ దాడులకు న్యూక్లియర్ అంశాన్ని ఒక అంశంగా వాడుకుంటున్నారు. పైగా 2018లోనే ఒబామా కాలపు న్యూక్లియర్ డీల్ నుంచి బయటికి వచ్చే ట్రంప్ ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాడు, దాడులు జరిపాడు, యుద్ధాలు చేశాడు. ఇప్పుడు ఇరాన్ ఏమనుకోవాలి? సో తనకు రక్షణ ఏంటి? ఎన్పిటిపై సంతకం పెట్టినా తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడులు తప్పలేదు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సూపర్విజన్ కిందికి తన న్యూక్లియర్ స్టెబిలిటీ మొత్తం తీసుకొచ్చినా తన పైన యుద్ధం తప్పలేదు. తాను న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయనని ఫత్వా ఇచ్చినా తనపై యుద్ధం ఆగలేదు. ఆఖరికి అమెరికన్ అఫీషియల్స్ అయిన జో కెంట్, తులసి గబాల్ లాంటి వాళ్ళు ఇరాన్ థ్రెట్ కాదన్నా అమెరికా యుద్ధం చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ అందుకే ఏమనుకుంటోంది అంటే తన దగ్గర నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అమెరికా ముట్టుకునేదా అనే ప్రశ్న ఇప్పుడు ఇరాన్ ముందుకు వచ్చింది. అందుకే ఇరాన్ పార్లమెంట్లో ఎన్పిటి నుంచి బయటికి వచ్చేటువంటి బిల్లే ప్రవేశపెట్టారు. సో ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ అంశం పైన అమెరికాతో చర్చలే లేవు అని ఇరాన్ చెప్పేస్తుంది. ఎందుకంటే ఇరాన్కు ఇప్పుడు నార్త్ కొరియా అనుభవం ఒక ఉదాహరణగా ఉంది. ఇలాగే అమెరికా ఉత్తర కొరియాను బెదిరించాడు, కానీ ఆ నార్త్ కొరియా డీఫాక్టో న్యూక్లియర్ పవర్ అంటే బహిరంగంగా ప్రకటించకపోయినా అణ్వాయుధ శక్తి సామర్థ్యాలున్న దేశం. అందుకే మీరు గమనించండి, కిమ్ జోలికి ట్రంప్ వస్తున్నాడా? ఫస్ట్ టర్మ్లో వెళ్ళి సింగపూర్లో కరచాలనం చేసి మీటింగ్ అయ్యాడు. సెకండ్ టర్మ్లో ఇంతవరకు కిమ్ మాట కూడా ఎత్తలే. సో మరి ఎందుకు అంటే నార్త్ కొరియా అనుభవం ఏం చెప్తోంది. సో జెలెన్స్కీ ఏమంటున్నాడు ఉక్రెయిన్లో, నా దగ్గర అణ్వాయుధాలే అలాగే ఉంటే రష్యా నన్ను అటాక్ చేసేదా అంటున్నాడు. ఎందుకంటే సోవియట్ కాలపు న్యూక్లియర్ వెపన్స్ రష్యాలోనూ ఉక్రెయిన్లోనూ ఉండేవి. కానీ మిడ్-90sలో అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ రష్యా ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఉక్రెయిన్ స్వతంత్రంగా స్వచ్ఛందంగా తన అణ్వాయుధాలు వదులుకుంది. ఇలా పరిస్థితి ఏంటి? రష్యా 20% ఆఫ్ ఉక్రెయిన్ ల్యాండ్ ఆక్రమించింది. నిజంగానే ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఉక్రెయిన్ జోలికి రష్యా వచ్చేదా? సో ఈ ఉక్రెయిన్ ఉత్తర కొరియా అనుభవాలు చూశాక తన అనుభవాలు గమనించాక ఇరాన్ న్యూక్లియర్ వెపన్ వైపుగా వెళ్ళే ప్రమాదం కనబడుతుంది. అదే జరిగితే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అరబ్ దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేయవచ్చు. ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వెస్ట్ ఏషియాలో ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ భారతదేశ సెక్యూరిటీకి, ఈ ప్రాంత సెక్యూరిటీకి, ప్రపంచ భద్రతకే ప్రమాదకరం. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో ఉండే రూలర్స్ ఎవరు డెమోక్రటిక్ రూలర్స్ కారు, అన్ని మతపరమైన రెజీమ్స్, డిక్టటోరియల్ రెజీమ్స్. వాళ్ళకి ప్రజలకు అకౌంటబుల్ కాదు, పార్లమెంట్కి అకౌంటబుల్ కాదు, అపోజిషన్ ఎలో చేయరు, మీడియాకు స్వేచ్ఛ ఉండదు. అలాంటి పాలకుల చేతిలో అణ్వాయుధాలు ఉంటే మానవాళికి ఎంత ప్రమాదకరం. ఇప్పుడు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఇరాన్ తన న్యూక్లియర్ యాక్టివిటీస్ను ఇంటర్నేషనల్ స్క్రూటినీకి అప్పజెప్పి
ఎన్పిటిలో చేరి ఐఏఏ ప్రోటోకాల్ ఫాలో అవుతూ అమెరికాతో ఒప్పందం చేసుకొని నిరంతరం అమెరికా స్క్రూటినీలో ఒబామా టైంలో ఉంటే ట్రంప్ వచ్చి ఏం చేశాడు? ఇరాన్ పైన యుద్ధాలు చేసి ఇరాన్ బెదిరించి ఆఖరికి ఇరాన్కు న్యూక్లియర్ వెపన్సే శరణ్యము అనే స్థితికి పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ నేను ఎప్పుడూ తయారు చేయను అంటేనే మేము ఈ ఒప్పందం కుదురుతుంది అంటున్నాడు. అయ్యా తయారు చేయని చెప్పినా కూడా మీరు యుద్ధాలు చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తా మళ్ళీ యుద్ధాలు చేయాలన్న గ్యారంటీ ఏంటని ఇరాన్ అంటుంది. అందుకే ఇరాన్ స్పష్టం చేసింది పాకిస్తాన్ డెలిగేషన్కి, మాకు అమెరికా పైన ట్రస్ట్ లేదు, మా అనుభవాలు ఇది హిస్టారికల్గా, సో వీ డోంట్ బిలీవ్ ఇన్ అమెరికా, అది కేవలం ఒక కారణమే, మా బూచి చూపెట్టి మాపై దాడులు చేస్తూనే ఉంటారు, అందువల్ల మాపై దాడులు భవిష్యత్తులో జరగవు అన్న క్రెడిబుల్ ఇంటర్నేషనల్ గ్యారంటీ ఉంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్తో సహా అంతర్జాతీయంగా నమ్మదగిన గ్యారంటీలు ఉంటేనే మేము దేనికైనా ఒప్పుకుంటామని. అమెరికా ఏమంటోంది? ఏకంగా ఇరాన్ దగ్గర ఉన్న 440 kg ఆఫ్ 60% ఎన్రిచ్ యురేనియంను మాకు ఇచ్చేయండి, బయట తీసేయండి అంటున్నారు. సో అందువల్ల ఇరాన్ దానికి సిద్ధపడడం లేదు. అందువల్ల మీకు ఇరాన్ పట్టుదలగా అణ్వస్త్రాంశం పైన ఉండడానికి కూడా కారణం ట్రంప్ పాలసీసే.